వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజేతం. నేను మహేష్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఒంగోలు రోడ్ షోలో మంత్రి బాలినేనిపై నారా లోకేష్ ఫైర్. శ్రీనివాస్ రెడ్డి ఓ హవాలా మంత్రి అని విమర్శ. రాష్ట్రంలో టీఆర్ఎస్ పతనం ప్రారంభమైంది. ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపణ. ఆధ్వర్యంలో ప్రపంచ మహిళా దినోత్సవం. మహిళలు అన్ని రంగాల్లో రాణించేలా కేంద్రం కృషి చేస్తుందన్న నేతలు. కొత్తగూడెం జిల్లా మణుగూరులో టీఆర్ఎస్ సన్నాహక సమావేశం. నిరుద్యోగ సమస్యలను పరిష్కరిస్తామని హామీ. గుంటూరు జిల్లా తెనాలిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు. ప్రభుత్వ పథకాలపై ఆరా తీసిన వివేక్. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఓ హవాలా మంత్రి అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. తాడేపల్లిలో జగన్ రెడ్డి, ప్రకాశం జిల్లాలో మంత్రులతో ఈ రెడ్డి కలిసి జనంతో ఆడుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఒంగోలు కార్పొరేషన్లో నిర్వహించిన రోడ్ షోలో భాగంగా పలు చోట్ల ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. ప్రత్యేకించి స్థానిక ఎమ్మెల్యే అయిన మంత్రి బాలినేనిని ఉద్దేశించి విమర్శల వర్షం కురిపించారు. టీడీపీ అధికారంలోకి వస్తేనే ఇక్కడ ఒంగోలు మొత్తంగా రాష్ట్రంగా బాగుపడుతుందని ఆయన ప్రకటించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్లలో అభివృద్ధికి ఆస్కారం లేకుండా పోయిందని విమర్శ చేశారు. అదేవిధంగా భవిష్యత్తులో టీడీపీ ప్రభుత్వం ఏం చేయబోతుందనే హామీల విషయంలో ప్రజలను నేరుగా ఆకట్టుకునే పలు అంశాలను ప్రకటించారు. ప్రజలందరూ అడుగుతున్నా, గత 21 నెలలు హవాలా మంత్రి గారు మన నియోజకవర్గంలో ఒక అభివృద్ధి కార్యక్రమం చేశారు. ఒక మంత్రి అంటే ఎలా ఉండాలా? నేను కూడా మంత్రిగా పనిచేసాను. చిట్కలు వేస్తే పనులు అవుతాయి, కానీ మంత్రి చిట్కలు ఇట్లా పాకాట ఆడుతున్నాడు. టైం దొరికితే ఎక్కడికి వెళ్తాడు? కసినోకి వెళ్తాడు. అందుకే మనకి పనులు జరగట్లేదు ఇక్కడ. గత 21 నెలల్లో ఒక రోడ్ వేశారా? ఒక డ్రైన్ కట్టారా? పేదోడికి ఒక్క ఇల్లు కట్టారా? లేదు. ఇది మన ఒంగోలు పరిస్థితి. చాలా బాధేస్తుంది. మనం అధికారంలో ఉన్నప్పుడు జనార్దన్ గారు మంత్రి కాకపోయినా ఒక ఒంగోలు నియోజకవర్గానికి 3,000 కోట్ల రూపాయల అభివృద్ధి మనం చూపించాం. 6,500 టిట్కో ఇళ్లు పెట్టాం. 80% పనులు పూర్తయినాయి. ఆ ఇళ్ళకి కనీసం రోడ్ వేయలేరు, నీటి కనెక్షన్ ఇవ్వలేరు, అంతెందుకు కరెంట్ కనెక్షన్ ఇవ్వలేని మన మంత్రులు ఏం చెప్పాలో ఒక్కసారి ప్రజలందరూ ఆలోచించాలా. ఇంతనేమో చూడండి, ఎక్కడ చూసినా అవినీతి, ఎక్కడ చూసినా అవినీతి. ఆయనకు తెలుసు, గతంలో మైనింగ్ మంత్రిగా చేశారు ఆయన. ఆ భూమి పేద ప్రజలకు ఇవ్వలేము, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంతో ముడిపడి ఉంది. ఆయన కోట, ఆయన వాటా కోసం 40 కోట్ల రూపాయలు లెవెలింగ్ అని నొక్కేసిన మంత్రి. ఇక తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ పాలన పతనం ప్రారంభమైందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. డొర్నకల్ నియోజకవర్గం మరిపేడ బంగ్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో జీవన్ రెడ్డి మాట్లాడుతూ నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రులు చాలా తెలివిగలవారు అని, పల్లా రాజేశ్వరరెడ్డి ఓడిపోవడం ఖాయమని అన్నారు. గిరిజన బిడ్డ రాముల్ నాయక్ మొదటి ప్రాధాన్యత ఓట్లు వేసి శాసనమండలికి పంపాలని కోరారు. డోర్నకల్ నియోజకవర్గం నుండి అత్యధిక మెజార్టీ ఓట్లు రావడానికి కార్యకర్తలు అందరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. రాముల్ నాయక్ శాసనమండలి అడుగు పెడితే ప్రజల పక్షాన, నిరుద్యోగుల పక్షాన మాట్లాడడానికి, ప్రశ్నించడానికి అవకాశం ఉంటుందని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లా పార్టీ అధ్యక్షులు మనందరికీ ఈ జగత్తున్న గౌరవనీయులు
వేదికగా కోరుతున్నాం. అదేవిధంగా రాష్ట్ర పరిశీలకులు సోదరులు పెద్దలు డాక్టర్ అనిల్ గారిని వేదికగా కోరుతున్నాం. అదేవిధంగా మహబూబాబాద్ నియోజకవర్గ నాయకులు, రాష్ట్ర నాయకులు పెద్దలు డాక్టర్ మురళీ నాయక్ గారిని వేదికగా కోరుతున్నాం. అదేవిధంగా దయచేసి అందరి పేర్లు పిలవకపోయిన ఎవరు పేరు అదేవిధంగా గారు, మరిపేట మండల సీనియర్ నాయకులు ఇన్ఛార్జ్ కోట వెంకరెడ్డి గారు, చిన్నగూడూరు కాంటెస్టెడ్ జెడ్పీటీసీ కొనగంటి కమలాకర్ గారు, డోర్నకల్ కాంటెస్టెడ్ జెడ్పీటీసీ పగిడిపాల వెంకటేశ్వర గారు. ఐటీఐఎల్ స్థాపనకి ఏదైతున్నదో విఘాతం కలిగించింది భారతీయ జనతా పార్టీ అని టిఆర్ఎస్ పార్టీ అంటుంది, టిఆర్ఎస్ పార్టీని భారతీయ జనతా పార్టీ అంటుంది. దాన్ని నిలబెట్టలేకపోయింది భారతీయ జనతా పార్టీ టిఆర్ఎస్ పార్టీ అని చెప్పి అంటుంది. మరి అటువంటి వాళ్ళకి ఏదైతుందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టంలో తెలంగాణ ప్రాంతానికి మరి మేలు అనుకూర్చే విధంగా అనేక రాయితీలు అందులో కల్పించడం జరిగింది. అందులో కూడా మన బయ్యాల ఉప్పు ఫ్యాక్టరీ, మన బయ్యాల ఉప్పు ఫ్యాక్టరీతో ఏదైతే ఉప్పు ఫ్యాక్టరీ తెలంగాణ రాష్ట్ర హక్కు అని చెప్పంటున్నాయి. మన వరంగల్ లో ఏర్పాటు చేయతలబెట్టినటువంటి రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏమైందే? రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏమైందే? బయ్యాల ఉప్పు కర్మాగారం వీళ్ళన్నిటికీ ఏమంటారు? కేంద్రం నుండి మాకు ఆశించే సహకారం రాలేదు కాబట్టి అది ఏర్పరచుకోలేకపోయినామని చెప్పి టీఆర్ఎస్ అంటే మళ్ళీ సేమ్ అదే కదా, రాష్ట్రం నుండి మాకు ఆశించే సహకారం మేము పొందలేకపోయినాం కాబట్టి మేము అని రెండు పార్టీల దృష్టిని ఏర్పాటు చేసి గిరిజన యువకులకు ఏదైతుందో ఉపాధి అవకాశాలు ప్రోత్సహించే విధంగా తోడ్పడాలనే ఒక భావనతోని ఆనాడు రాష్ట్ర పునర్విభజన చట్టంలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేసే విధంగా ఈ సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథి ఇక మహిళా సాధికారత కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కాకినాడ పార్లమెంటు బీజేపీ అధ్యక్షులు రామ్ కుమార్ కోరారు. కాకినాడలో మహిళా యువ మోర్చా ఆధ్వర్యంలో ప్రపంచ మహిళా దినోత్సవం ఘనంగా జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా కాకినాడ పార్లమెంటు బీజేపీ అధ్యక్షులు రామ్ కుమార్ హాజరయ్యారు. మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా ప్రభుత్వం కృషి చేస్తుందని, మహిళా సాధికారతతోనే దేశం పురోగతి చెందుతుందని చెప్పారు. ప్రధాని మోడీ అమలు చేస్తున్న కార్యక్రమాలతో మహిళలు అనేక విధాలుగా లబ్ధి పొందుతున్నారని చెప్పారు. అడ్వకేట్ ఇది ముందుగా 19వ శతాబ్దంలో న్యూయార్క్లో మహిళలందరూ కలుసుకుని నమస్కారాలు అలాగే శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు మహిళా దినోత్సవం అధ్యక్షులు గారు చెప్పారు కొంతవరకుని, కాకపోతే ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. మహిళా దినోత్సవం అనేది సంవత్సరానికి ఒకసారి జరుపుకునే పండగలాగా అని భావించకూడదు. అంటే ఆటల పోటీలని, సాంస్కృతిక కార్యక్రమాలని ఏదో మనం ఎగ్జిబిషన్కి వచ్చినట్టు ఫీల్ అవ్వకూడదు. ఎందుకంటే మహిళా దినోత్సవం అంటే సరదాగా ఆటలు పాటలు అందరూ గడుపుదాము, సరదాగా మన పార్టీ తరఫు నుంచి కూడా మంచి ప్రోగ్రాం చేద్దాం ఉద్దేశంతో ఈరోజు మా గూడూరు పద్మ గారు పాపం నిన్నగా మొన్నే అలా 2 రోజుల టైంలోనే మన ఇంతమంది శుభాకాంక్షలు. అలాగే ఇక్కడ విచ్చేసి ఉన్న మహిళలందరికీ నా నమస్కారాలు అలాగే శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. ఇది ఇవాళ మహిళా దినోత్సవం అంటే సరదాగా ఆటలు పాటలు అందరం గడుపుదాం, సరదాగా మన పార్టీ తరఫు నుంచి కూడా మంచి ప్రోగ్రాం చేద్దాం ఉద్దేశంతో ఈరోజు మా గూడూరు పద్మ గారు పాపం నిన్నగా మొన్నే అలా 2 రోజుల టైంలోనే మన ఇంతమంది కూడా గ్యాదర్ అవ్వడం జరిగింది. నిజంగా ఆవిడకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. మంచి ప్రోగ్రాం అరేంజ్ చేశారు.
కరోనా పేరు చెప్పి ఎవరో ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ ఉంటారండి చాలా మంది. అలాగా మగవాళ్ళకి కండబలం ఉంటే ఆడవాళ్ళకి బుద్ధిబలం ఉంటుంది. కండబలం పెద్ద ఎక్కువ గొప్పదో, బుద్ధిబలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగురు మండలంలో టీఆర్ఎస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం తెలంగాణ విప్ పినపాక ఎమ్మెల్యే రేగకాంతారావు అధ్యక్షతన ఏర్పాటు చేశారు. ఈ సమావేశాన్ని ముఖ్య అతిథులుగా ఎంపీ మాలోత్ కవిత, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని, ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని వారు పిలుపునిచ్చారు. పల్లా రాజేశ్వరరెడ్డి మాట్లాడుతూ తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. నిరుద్యోగ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రైతంతా కూడా తన దున్నుతూ పాట పాడుతూ ప్రశ్నిస్తూ ఉంటాడు. ఇక్కడ గదిలో ఉన్న కార్మికుడు తట్ట మోస్తూ కూడా తన కష్టాన్ని ప్రశ్నిస్తూ ఉంటాడు. ప్రశ్నించిన ఎవరికి రాదు? లక్షలాది ప్రజల్లో ఉదయించిన అనేక ప్రశ్నలకు సమాధానమే ఇవాళ కేసీఆర్ తెచ్చిన తెలంగాణ. వాడు ప్రశ్నని కొత్తపించగల కొంతమంది అడుగుతున్నారు. ప్రశ్నించే కొంతమంది ఎన్నుకోండి. ప్రశ్నించడం వాడు నేర్చుకున్నాడు. ఇవాళ ఆ ప్రశ్నించడంతో బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఆ ప్రశ్న అనే పేరుతో ఇతర జీవితాలు నాశనం చేయాలని చూస్తున్నారు. మేము ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి ఈ ప్రశ్నలా ఉంచకుండా ఆ ప్రశ్నకు సమాధానం వెతికి సింగరేణిని మేము ప్రైవేట్ చెయ్యం, మమ్మల్ని నమ్మండి. ఇవాళ సింగరేణి కాపాడే వాళ్ళు బీజేపీ అని చెప్తున్నారు. వాళ్ళు చెప్పే ముందు మనం కూడా ఒకటి ఆలోచించాలి. ఈ దేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత 33 పెద్ద పెద్ద కంపెనీలు మూతపడ్డాయి. పెద్ద పెద్ద కంపెనీలు అంటే ఒక కంపెనీలో 50,000 నుంచి 1,50,000 మంది పనిచేసేవాళ్ళు. బిఎస్ఎన్ఎల్ కంపెనీ, రైల్వేస్, ఎయిర్పోర్ట్స్, షిప్పింగ్ కార్పొరేషన్, కంటైనర్ కార్పొరేషన్, ఎల్ఐసి, విశాఖ ఉక్కు, ఇటువంటి కంపెనీలు మొత్తాన్ని కూడా ఇవాళ ప్రైవేట్ పరం చేశారు. ప్రైవేట్ పరం చేస్తుంటే మోడీ గారు చెప్పారు, మా దగ్గర పైసలు లేవు, ఇవి నష్టాల్లో ఉన్నాయి, లాభాల్లో ఉన్నా పర్వాలేదు, మేము వీటిని ఇవాళ ప్రైవేట్ పరం చేస్తాం, వీటి ద్వారా డబ్బు సంపాదిస్తాం, వీటి ద్వారా ఇతర పెట్టుబడి పెడతామని చెప్తున్నారు. ఇక్కడికి వచ్చిన బీజేపీ నాయకులు ఏం చెప్తున్నారు? మేము ప్రైవేట్ పరం చేయమంటున్నారు. ఇవాళ ప్రైవేట్ పరం చేయకుండా రక్షించుకుంటున్నది మనం. ఇవాళ సింగరేణిని 2014 తర్వాత ఇప్పటి వరకు కూడా లాభాలలో నడిపిస్తున్నాం. 13,500 కొత్త ఉద్యోగాలు ఇచ్చినాం, డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చినాం, కొత్త ఉద్యోగాలు ఇచ్చినాం. ఇవాళ మొత్తం కూడా వాళ్ళందరూ కూడా సింగరేణి 6 సంవత్సరాల నుంచి నిర్బంధిగా ఉన్నది. ఇంకా చేసుకోవాల్సి ఉన్నాయి, చేసుకుంటాం. అంతేకాకుండా ఇక్కడ ఇవాళ ఆర్టీసీని కాపాడుతున్నాం. 2,000 కోట్ల రూపాయల నుంచి ఆర్టీసీ సంస్థను కాపాడుకొని 5,500 కొత్త ఉద్యోగాలు మధ్యించుకున్నాం. పిహెచ్ఎల్ సంస్థను కాపాడుతున్నాం. గుంటూరు జిల్లా తెనాలి వార్డు సచివాలయాన్ని కలెక్టర్ వివేక్ సందర్శించారు. కార్యాలయంలో సిబ్బంది పనితీరు, అందుతున్న ప్రభుత్వ పాలన తదితర అంశాలపై కలెక్టర్ ఆరా తీశారు. ప్రభుత్వ పాలన అందించడంలో అధికారుల పాత్ర క్రియాశీలకమని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా సిబ్బంది తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రాబ్లం జరగకూడదని మనం అందరూ చర్యలు తీసుకోవాలి. సో ఐ అగైన్ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఐ హోప్ తెనాలి పట్టణానికి అలాగే మీకు ఏదైనా డౌట్ ఉంటే ప్లీజ్ ఆస్క్, యూ క్లారిఫై ఆల్ ద డౌట్స్ యూ ఆర్ హ్యావింగ్. Because election procedure we have to go as per the rule, as per the guideline given by the State Election Commission and Election Commission of India. So please only follow the rule book, and if you have any doubt, please ask the master trainer. On polling day also and before polling day also, there is a control room at the commissioner's office, and that master trainer will also sit there. So you have any doubt anytime, so please ask and call, and will be clarified at that point of time only. అలాగే విలేకరులందరికీ నమస్కారాలు. చాలా సంతోషం, మంచి జోష్ అనేది ఇక్కడ తెనాలిలో కనిపిస్తుంది.
ఆంధ్ర పెరిస్ పేరున్న తెనాలి పట్టణం ఎప్పుడైనా వస్తే వి ఫీల్ వెరీ గుడ్. అండ్ ఇక్కడ నివసించిన వాళ్ళు, పని చేసిన వాళ్ళు డెఫినెట్లీ ఇట్స్ ఒక మంచి గౌరవం లాగా ఉంది. ది సేమ్ థింగ్ ఐ వాస్ టెలింగ్ టు సబ్ కలెక్టర్ ఆల్సో. నాట్ వెరీ ఫ్యూ పీపుల్, లైక్ నాట్ మెనీ పీపుల్ గెట్ ఎ ఛాన్స్ టు వర్క్ ఇన్ అ వెరీ ప్రాస్పెరస్ అండ్ వెరీ ప్రోగ్రెసివ్ కైండ్ ఆఫ్ ఏరియా లైక్ తెనాలి. సో మీరందరూ ఇక్కడ పని చేస్తున్నారు కాబట్టి ఒక మంచి గౌరవం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా డైనమిక్ గా కనిపిస్తున్నారు. సో ఐ హోప్ యూ విల్ స్టాండ్ ఫస్ట్ అట్లీస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఓటింగ్ శాతం. సో ఆ నమ్మకం నేను మీ అందరి నుంచి అడుగుతున్నాను. అంటే దట్స్ పార్ట్ ఆఫ్ స్టీట్ ప్రోగ్రామ్. మీరు అందరూ సిన్సియర్ గా పని చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అలాగే కౌంటింగ్ వచ్చేసరికి కౌంటింగ్ లో కూడా వీళ్ళు సేమ్ పీపుల్ విల్ పార్టిసిపేట్. సో కౌంటింగ్ కూడా ఈసారి మన జిల్లాలో మనం ఏమనుకున్నామంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, అంటే ఫాస్ట్ గా ఉంటుంది, ఎఫిషియెంట్ గా ఉంటుంది, బట్ ఎర్రర్ ఫ్రీ. వాట్ ఆల్ గైడ్ లైన్స్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆర్ దేర్ అవన్నీ పాటిస్తూ ఫాస్ట్ గా ఓటింగ్ కౌంటింగ్ జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని మనము ఆశిస్తున్నాము. దానికి ఎన్ని చర్యలు తీసుకుంటున్నాము? ఒక పెద్ద హాల్ తీసుకోవడం కానీ, ఈచ్ పోలింగ్ స్టేషన్ వారీగా టేబుల్ పెట్టుకోవడం కానీ, మోర్ నెంబర్ ఆఫ్ కౌంటింగ్ సూపర్వైజర్స్, కౌంటింగ్ ఏజెంట్స్, తర్వాత మిగతా ఏదైతే లాజిస్టిక్స్ అరేంజ్మెంట్ ఉంటుంది అది కూడా చక్కగా చేసేస్తే మనకి కౌంటింగ్ ఎఫిషియెంట్ గా ఫాస్ట్ గా అయిపోతుంది. మనము గ్రామ పంచాయత్ ఎలక్షన్స్ లో చూసాము, తెనాలి మనకి ఫస్ట్ ఫేజ్ లో కొద్దిగా లాంగ్ అవర్స్ వరకు నెక్స్ట్ డే అంటే 3 o'clock అటువంటి కూడా కొన్ని ఏరియాలో అంటే ఓట్ ఎక్కువ ఉన్నప్పటికీ రీకౌంటింగ్ జరిగేటప్పటికి మనం ఎక్కువ టైం తీసుకున్నాం. కాబట్టి ఈసారి అర్బన్ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో విల్ ఎన్షూర్ దట్ వి విల్ మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల 132వ డివిజన్లోని కృష్ణ కుంజ్ గార్డెన్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలకు క్రీడా పోటీలు నిర్వహించి వృద్ధ మహిళలకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ ప్రెసిడెంట్ సుధాకర్, సెక్రటరీ జె నాగరాజు, వైస్ ప్రెసిడెంట్ గోపాల్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ కీర్తి, గణేష్, ఈ సీత, ప్రవీణ్, సామ్రాట్, కృష్ణ కుంజ్ గార్డెన్ కమిటీ సభ్యులు, బంధుమిత్రులు పాల్గొన్నారు. Good. Shall we do one music? Wow. Actually क्या है? हम आज एक नया again left right up, right left and up. Wow. Very nice. Good job. चलो. Music. నా సోదరులకి సోదరీమణులకి ప్రతి మగవాళ్ళ వెనుక ఆడవాళ్ళ ఉంటారు. కానీ నా దృష్టిలో ప్రతి ఆడవాళ్ళ వెనుక కూడా ఆడవాళ్ళే ఉంటారు. వాళ్ళు పైకి రావడానికి కానీ, వాళ్ళ ఇంటి బయటకు వెళ్ళి అన్ని పనులు చేయడానికి కానీ ఆడదానికి సపోర్ట్గా ఉంటారు. సో ఈ మహిళా దినోత్సవ సందర్భంగా మీరు అందరూ మన స్త్రీలకు చెప్పేది ఏంటంటే మనకి సపోర్ట్ ఉంటూ మన కుటుంబాన్ని ఫైట్ చేస్తాం. మన వాళ్ళందరి అభివృద్ధిలోకి ఆరోగ్యపరంగా కానీ ఏ విధంగా మనం ఫైట్ చేయాలని కోరుకుంటాం. మన అంతర్జాతీయ మహిళా దినోత్సవ హ్యాపీ ఉమెన్స్ డే అండి అందరికీ. ఉమెన్స్ డేని మార్చి 8 కాకుండా ఎప్పుడైనా జరుపుకోవచ్చు. ఎప్పుడు గౌరవింపబడతామో మనం అనేది ఆ రోజు మనం మాట్లాడిన విషయం ఏంటంటే మనం ఫస్ట్ నుంచి ఇంట్లో మగపిల్లలకు కూడా చెప్పాలి ఆడవాళ్ళని గౌరవిస్తామని చెప్పి. ఆడవాళ్ళు ఎప్పుడు గౌరవింపబడతారో వాళ్ళని ఆ రోజు నుంచి చాలా మీనింగ్ఫుల్గా చేస్తాం. ఓకే, ఎవ్రీ ఉమెన్
నక్కిలిసు గొలుసు నీ పక్కన పట్టాది లేదు చూడల పిల్ల నాది నక్కిలిసు తెలంగాణ రాష్ట్ర వడ్డెర సంఘం విస్తృత స్థాయి సమావేశాన్ని బాగ్లింగంపల్లి సుందరేక కళలో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు పల్లపు సమయ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు గడిచినా ఎలాంటి మార్పు రాలేదని అన్నారు. వడ్డెరులు వృత్తిరీత్యా సంచార జీవితం గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ పోరాటంలో వడ్డెరుల పాత్ర ఎంతో ప్రాముఖ్యమైనదని వారు గుర్తు చేశారు. ఎస్సీ రిజర్వేషన్ కోటాలో తమకు స్థానం కల్పించి పార్లమెంటులో కూడా బిల్లును ప్రవేశపెట్టాలని వారు కోరారు. వడ్డెరుల ఫెడరేషన్లో ప్రభుత్వం 2000 కోట్లు కేటాయించాలని కోరారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రిజర్వేషన్ కల్పించాలని, లేని పక్షంలో రాస్తారోకో అసెంబ్లీ ప్రగతి భవన్ను ముట్టడిస్తామని హెచ్చరించారు. వడ్డర్లు అది రాయి పని కావచ్చు, మట్టి పని కావచ్చు, కాంట్రాక్ట్ పని కావచ్చు, తాపి మేస్తులు కావచ్చు, ఏ పని చేసినప్పటికీ కూడా ఎక్కడ పని ఉంటే అక్కడికి పోయి జీవించడం వలన, సంచార జీవితం గడపడం వలన సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా, రాజకీయంగా అన్ని రంగాల్లో వెనుకబడి పోతూ ఉన్నారు. సమైక్య రాష్ట్రంలో వడ్డెర్లకు న్యాయం జరుగుతుందని లేదని చెప్పి తెలంగాణ పోరాటంలో కూడా వడ్డెర్లు పాలు పంచుకోవడం జరిగింది. తెలంగాణ వడ్డెర సంఘం కూడా స్థాపించి 100 రోజుల చైతన్య యాత్ర ఒక 2 డిమాండ్ల మీద పెట్టడం జరిగింది. ప్రత్యేకంగా వడ్డెర్లకు ప్రత్యేకమైనటువంటి ఎస్టీ రిజర్వేషన్ కల్పించాలి. అలాగే తెలంగాణలో ప్రత్యేకమైన బిల్లు పెట్టి, పార్లమెంట్లో బిల్లు పెట్టి ప్రత్యేక తెలంగాణ ఏర్పరచాలని 100 రోజుల చైతన్య యాత్ర చేసి అన్ని జిల్లాల్లో కూడా తెలియపరచడం జరిగింది. తెలంగాణ వచ్చి 4 సంవత్సరాలు ప్రభుత్వం గడిచిపోయింది. మళ్ళీ వచ్చి 2 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా వడ్డెర్లో ఇలాంటి వడ్డెర్ల గురించి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మేము కోరుకునేది ఒకటే, వడ్డెర్లకు ప్రత్యేకమైనటువంటి ఎస్టీ రిజర్వేషన్ కల్పించాలి. అలాగే వడ్డెర్లు ఇలా రాయి పని చేసినా, మట్టి పని చేసినా చాలా వెనుకబడి ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇలా వడ్డెర కులవృత్తి అంతరించిపోతుంది కాబట్టి వడ్డెర్లకు ప్రత్యేకమైనటువంటి ఫైనాన్స్ ఫెడరేషన్ ఉంది. ఆ ఫెడరేషన్కు మేము 2000 కోట్లు ఇవ్వాలని అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ మా వాళ్ళు వృత్తి అంతరించిపోవడం వల్ల ఇవాళ ప్రైవేటు ఫైనాన్స్లలో లోన్లు తీసుకొని బతుకుతూ ఉన్నారు. ఇవాళ మేము ఫైనాన్స్ కార్పొరేషన్ లోన్లు వచ్చేది ఉంటే మా వాళ్ళు ఇవాళ ట్రాక్టర్లు కావచ్చు, జేసీబీలు కావచ్చు, ఇటాచీలు కావచ్చు, ఆఖరికి ఆటోలు కూడా కొనుక్కోనేటువంటి పరిస్థితి ఉన్నాయి. కాబట్టి వడ్డెర ఫెడరేషన్కు 2000 కోట్ల బడ్జెట్ ఇవ్వాలి. అలాగే ప్రమాదవశాత్తు చాలామంది ఇవాళ బాయిలు కూడి కరెంట్ షాక్తోని ఈ రకంగా చనిపోతూ ఉన్నారు. వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి 10 లక్షల ఎక్స్రేస్ ఇవ్వాలని అడుగుతున్నాం. అలాగే అంగవైకల్యం చెందినటువంటి వాళ్ళకు 5 లక్షలు ఇవ్వాలని అడుగుతున్నాం. అలాగే ఈ వడ్డెర వృత్తి అనేది చాలా శ్రమతో కఠోరమైనటువంటిది కాబట్టి ఈ వడ్డెర్లకు 2000 పెన్షన్ 50 సంవత్సరాలు దాటినటువంటి ఆడవాళ్లకు, మగవాళ్లకు పెన్షన్ ఇవ్వాలని కూడా ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్స్ కనుక నెరవేరకుంటే రాబోయే రోజులలో పోరాట దిశగా ర్యాలీలు, రాస్తారోకోలు, ధర్నాలు, ఈ కలెక్టరేట్ ముట్టడి, అవసరమైతే అసెంబ్లీ ముట్టడి, ప్రగతి భవన్ ముట్టడానికి కూడా మేము వెనుకాడమని కూడా మేము తెలియపరుస్తూ ఉన్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని పలు గ్రామాల్లో పోచమ్మ తల్లి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారికి బోనం సమర్పించారు, ప్రత్యేక పూజలు చేశారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని అమ్మవారికి ప్రార్థించారు.
ఖమ్మం జిల్లా కాచిరాజుగూడెంలో శ్రీ మల్లన్న స్వామి జాతర అంగరంగ వైభవంగా జరిగింది. గత 100 సంవత్సరాల క్రితం వెలిసిన మల్లికార్జున స్వామిని భక్తులు అధిక సంఖ్యలో హాజరై దర్శించుకున్నారు. అర్చకులు అంగరంగ వైభవంగా స్వామివారి కళ్యాణం నిర్వహించారు. డప్పు చప్పులతో మంగళ వాయిద్యాలు ఆటపాటల మధ్య స్వామివారి ఊరేగింపు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరై మల్లన్న స్వామిని దర్శించుకున్నారు. గ్రామ ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని మల్లన్నను కోరినట్టు తెలిపారు. మల్లన్న స్వామి కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ జాతరకు సుమారు 10,000 మంది భక్తులు హాజరైనట్టు కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా తెలంగాణ రాష్ట్రంలో శ్రీ మల్లన్న స్వామి జాతర నిర్వహించడం జరిగింది. ఇది పాలేరు నియోజకవర్గ స్థాయిలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మల్లన్న స్వామి ఊరేగింపుగా వచ్చేసి మల్లన్న స్వామి పట వేసేసిన తర్వాత మల్లన్న స్వామి కళ్యాణం చేయడం జరిగింది. ఈ కళ్యాణంలో భాగంగా మన తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు మన తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో సుమారుగా 10 నుంచి 15,000 మంది జనాభా పాల్గొన్నారని చెప్పేసి మా యొక్క అంచనా. ఈ గుడి యొక్క విశిష్టత చెప్పాలనుకుంటే ఒక 100 సంవత్సరాల పైగా వెలిసిన ఈ శ్రీ మల్లికార్జున స్వామి దేవుడు ఇక్కడ కొలువై ఉన్నాడు. ఈ కొలువైన కాలంలో మేము ఒక 10-20 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని గత 2 సంవత్సరాలకు ఒకసారి 3 సంవత్సరాలకు ఒకసారి చేసుకుంటూ వస్తూ ఉన్నాము. చివరిసారిగా 2018 సంవత్సరంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. 2018 తర్వాత 2019లో నిర్వహించడానికి మేము అనుకోగా ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చేసి ఎన్నికలు కూడా అన్నీ రావడం వలన 2019లో చేయలేకపోయాము. 2020లో కోవిడ్ రావడం వల్ల కోవిడ్ నిబంధనల్ని పాటించిన కష్టమై కూడా ఈ జాతరని వాయిదా వేయడం జరిగింది. 2021లో మేము మల్లన్న స్వామి ఉత్సవ కమిటీ అందరం కలిసి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఒంగోలు రోడ్ షోలో మంత్రి బాలినేనిపై నారా లోకేష్ ఫైర్. శ్రీనివాసరెడ్డి ఓ హవాలా మంత్రి అని విమర్శ. రాష్ట్రంలో టీఆర్ఎస్ పతనం ప్రారంభమైంది. ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపణ. ప్రపంచ మహిళా దినోత్సవం. మహిళలు అన్ని రంగాల్లో రాణించేలా కేంద్రం కృషి చేస్తుందన్న నేత. కొత్తగూడెం జిల్లా మణుగూరులో టీఆర్ఎస్ సన్నాహక సమావేశం. నిరుద్యోగ సమస్యలను పరిష్కరిస్తామని హామీ. గుంటూరు జిల్లా తెనాలిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు. ప్రభుత్వ పథకాలపై ఆరా తీసిన వివేక్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ విత్ న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.